హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అనేది చూపిస్తున్నానండి. ఎప్పుడూ అదే ఉల్లిపాయలు, టమాటాలు, అవే మసాలాలు వేసుకుని ఎప్పుడు రెగ్యులర్గానే చేసుకుంటామా? సో ఒక్కసారి ఇట్లా రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. మెయిన్గా రోటీస్కి, చపాతీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? చలో మరి చూసేద్దాం ఎలా చేయాలో. సో దీనికోసం వచ్చేసి ఫస్ట్ మనకి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. సో మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఆల్రెడీ అవి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ ఆనియన్స్ని ఇట్లా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నా పొడుగ్గా. సో వాటిని ఇట్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అంతే. అవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట. ఓకేనా? ఈ రెసిపీకి వచ్చేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ ఆనియన్స్ని ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. సో ఈ కలర్లోకి వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో అది కూడా చూసేద్దాం. సో మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ అంతా కూడా 1/2 kg చికెన్కి చూపిస్తున్నాను అనమాట. సో మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే ఈ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకోవాలన్నమాట. అంటే నేను ఆనియన్స్ కోసం ఒక ఉల్లిపాయనే తీసుకున్నాను అలా. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయ మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. సో ఇందులో జీడిపప్పు, అలాగే మిరియాలు కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. సో అలాగే కొంచెం లవంగం, ఒక 3 లవంగాలు తీసుకున్నానండి. సో అలాగే కొంచెం వచ్చేసి దాల్చిన చెక్క అనమాట, ఒక 1/2 ఇంచు అట్లా ఉన్న ముక్క ఒకటి వేసుకోవాలన్నమాట. సో ఇదంతా మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ లాస్ట్లో కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు అండి, ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పెరుగు ఫ్రెష్ది అయితే బాగుంటుంది. సో మనం అంతా మిక్సీ జార్కి ప్రిపేర్ చేసుకున్నాక వన్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ పాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఇది పచ్చివాసన పోయేంత దాకా వేయించుకోవాలి. సో ఈ ఆయిల్ వచ్చేసి ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా. సో అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అదైతేనే టేస్టీగా ఉంటుంది, మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అంత ఆయిల్ యూజ్ చేయక్కర్లేదండి, జస్ట్ కొంచెం ఉంచి పెట్టానన్నమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి చికెన్ వేస్తున్నాను. సో ఈ చికెన్ వచ్చేసి నేను ఒక 1/2 అవర్ సేపు సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి చికెన్ని. సో ఇట్లా చికెన్ మూత పెట్టి మగ్గించుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా. సో సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. ఈలోపు మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ ఆనియన్స్ కూడా చల్లారుంటాయి. సో అప్పుడు మనం దాన్ని మిక్సీ చేసుకుందాం. ఓకేనా? సో చూసారు కదండి, మనకి కొంచెం మగ్గినవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పడుతుంది చికెన్ ముక్కలకంతా. సో ఇప్పుడు వచ్చేసి నేను అది మిక్సీ చేసేసుకున్నాను. సో ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. బాగా యాడ్ చేసుకోండి. సో ఇంకొక విషయం ఏమంటే, ఈ కర్రీ మనకి ఇదే కలర్లో ఉంటుందండి, రెడ్ కలర్లో ఉండదు. ఎందుకంటే మనం ఇందులో కారం యూస్ చేయము. ఇందులో ఓన్లీ మిరియాలతో వచ్చే ఘాటు మాత్రమే ఉంటుంది. సో ఇందులో కారం అయితే అస్సలు వాడకూడదు, ఓన్లీ మిరియాలు అనమాట. సో అందుకే నేను అన్ని మిరియాలు వేసాను. ఊరికే కొన్ని అని అనుకుంటారేమో, అదే చెప్తున్నానండి. మనకి కారం అంటూ సెపరేట్ ఉండదు, వేయము, ఓన్లీ మిరియాలు. సో మళ్ళీ ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసాను అనమాట. సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. సో అందుకోసమేనండి, ఇదేమంటే కర్డ్ యాడ్ చేసేటప్పుడు కర్డ్ యాడ్ చేస్తాం కదా. సో అది ఫ్రెష్ది అయ్యి ఉండాలండి. పెరుగు ఫ్రెష్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పెరుగు అంటే కనుక అది పుల్లగా వస్తుంది కర్రీ, మనకి టేస్ట్ అనేది పులుపు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఫ్రెష్ ఉన్న పెరుగే వేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము.
సో జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఎందుకంటే మనం జీడిపప్పు అది యాడ్ చేసాం కదా, మరి ఎక్కువసేపు ఉంచామంటే అడుగంటిపోతుందనమాట. సో చూసారు కదా, ఈ టైంలో కొంచెం ఉప్పు కారం, అదే కారం అంటే ఏం లేదు, మనం మిరియాలే అనమాట. సో అవి బాగానే అడ్జస్ట్ అయినాయో లేదో చూసుకొని కాసేపు ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవడం, అంతేనండి. ఇంకా ఫైనల్గా మళ్ళీ కొద్దిగా మిరియాల పొడి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే 2 చిల్లీస్ జస్ట్ లాస్ట్లో అలాగా ఏమంటారు గార్నిషింగ్ కోసం అన్నట్టు, అంతే. అట్లా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. రోటీలోకి, చపాతీకి, నాన్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే. సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.